బీజేపీ కార్యాలయంలో రామచంద్రరావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. ఇప్పుడు ఇవాళనే ఎన్నికలు ఇంకా మొత్తం రిజల్ట్స్ రావాలి. అటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీ అటువంటి పరిస్థితి రానియదు. మేము అపోజిషన్గానే ఉండటానికి ప్రయత్నం చేస్తాం, కానీ ఎక్కడ కూడా వేరే పార్టీకి సపోర్ట్ చేయము అనేది ఇప్పటికైతే మా నిర్ణయం అదైతే ఉన్నది. మేము కూడా అది కింది దాకా తీసుకుపోతాం. నేను ఓడిపోయామని అనట్లేదు, వీళ్ళు ఓడించారంటున్నాం. మేము ఓడిపోలే, వాళ్ళు ఓడించారు మమ్మల్ని. ఇది ఎట్లా ఓడించారంటే కలిసి మన ఎందుకు మాది మజ్లిస్ పార్టీ, ఇది పెద్ద పార్టీ చిన్న పార్టీ కాదు. ఇక్కడ వాళ్ళ ఒక డెమోక్రసీ, వాళ్ళ పాపులేషన్ వల్ల వాళ్ళ ఓట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మేము ఓడిపోయినాం. మేము లేకుంటే నేను ఓడిపోవడం కాదు. ఇప్పుడు ఓవైసీ ఎంపీ ఆయన ప్లేస్లో పోయి కేటీఆర్ని గెలవమని చెప్పండి, రేవంత్ రెడ్డిని గెలవమని చెప్పండి, అదంతే అవుతుంది. అంత పెద్ద పార్టీ అంత ముఖ్యమంత్రి గెలవమని చెప్పండి. ఇది అంతే చేశారు. బీజేపీ గెలిస్తే మా ఉనికి ఉండదు, మాది నడవదు. భారతీయ జనతా పార్టీ వస్తే ఏదో అయిపోతుందో భయపెట్టి వీళ్ళందరూ ఓట్లన్నీ కూడా తారుమారు చేసి ఇదంతా లాబింగ్ చేసి బీజేపీని ఓడించే ప్రయత్నం చేశారు. అయినా కూడా మాకు వచ్చిన ఓట్లు మేము సాటిస్ఫైడ్. ఎందుకంటే చాలా చోట మేము దగ్గరకు వచ్చి ఓడిపోయినాం. చాలా చోట మేము ఊహించని చోట మేము గెలిచినాం. కోహీర్ అనేది 100% మైనార్టీ సీట్, అక్కడ మేము ఒక సీటు గెలిచినాం. కాబట్టి జహీరాబాద్, గీరాబాద్ ఇవన్నీ మైనార్టీ డామినేటెడ్ డిస్ట్రిక్ట్స్, మైనార్టీ డామినేటెడ్ హెడ్ క్వార్టర్స్, మైనార్టీ డామినేటెడ్ మున్సిపాలిటీస్ ఎక్సెప్ట్ ఖమ్మం అండ్ పార్ట్ ఆఫ్ నల్గొండ, కోదాడు, మిర్యాలగూడ, కొంత సూర్యాపేట భాగం అని మిగతా అంతా కూడా ఇట్స్ టోటల్లీ కమ్యూనల్లీ బైపోలరైజ్డ్ అయినటువంటి ఒక టౌన్స్. కాబట్టి బీజేపీని ఏ విధంగా ఓడించాలని చెప్పి మజ్లిస్ పార్టీ ప్లాయ్లో, కాన్స్పరసీలో బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ప్లేడ్ దేర్ రోల్. ఈ స్పష్టం ఈ యొక్క ఎలక్షన్స్ చూపెడతా ఉంది. రేపు హైదరాబాద్ ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి. అట్లా ఉండదండి. పబ్లిక్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ నమ్మిందా? కాంగ్రెస్ ఎవరు నమ్మరు. ఇవాళ మల్లికార్జున ఖర్గే వాళ్ళు అన్నాడు కదా, హైదరాబాద్ वाले चोरे डर के बच के रहना, सारे बिरयानी खाते हैं, शेरवानी पहनते हैं, लोगों को परेशान करते हैं. బిర్యానీ, షేర్వానీ, పరేషానీ అది ఎవరు చూసినా నాకేం తెలియదు, కానీ ఇప్పుడు ట్విట్టర్లో ఫుల్ అది వైరల్ అవుతూ ఉంది.